సో యూజువల్గా కస్టమర్స్ని పుల్ చేయడానికి రకరకాల డిస్కౌంట్స్ పెడుతూ ఉంటారు. ఎప్పుడైనా అంటే అదర్ కాంపిటీటర్స్ డిస్కౌంట్స్ పెట్టారు కదండి, నష్టాలకు డిస్కౌంట్స్ పెట్టిన రోజులు ఉన్నాయా జస్ట్ పుల్ ద కస్టమర్స్, అట్రాక్ట్ ద కస్టమర్స్? నష్టాలకు అంటే అప్పుడప్పుడు చేయాల్సి వస్తుంటుంది, ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో ఆ ప్రాసెస్లో చేయాల్సి వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, నిన్న రీసెంట్ జిఎస్టీ మీరు కూడా చూసి ఉంటారు. జిఎస్టీ అంతకుముందు 12% ఉన్న ప్రోడక్ట్ని 18% చేశారు. ఓవర్ ద టైం మేము ఏం చేంజ్ చేయలేము. అలానే కొన్ని ఐటమ్స్ మీద 12 ఉన్నదాన్ని 5 చేశారు. మేము 12 ఉన్నదాన్ని 5 ఆ కస్టమర్కి బెనిఫిట్ ఇచ్చాం. ఓకే, కానీ 12 నుంచి 18 చేసిన దాని మీద మేము పెంచితే ఏమవుతుంది, కస్టమర్ మన చూసిపోయాం అప్పుడు రేటు పెరిగిందంటారు. కాబట్టి ఆ లాస్ మేమే తీసుకున్నాం, అంతే తప్ప మేము కస్టమర్కి ఇవ్వలేదండి. బిజినెస్ ఎలా ఉంటుందంటే ఒక రోజు లాస్ రావచ్చు, ఒక రోజు ప్రాఫిట్ రావచ్చు. లాస్లో ప్రాఫిట్ పక్కన పెడితే కస్టమర్ హ్యాపీగా ఉండాలి. అతను వచ్చి వెళ్ళిన తర్వాత ఈ షుడ్ గో హ్యాపీ. కాబట్టి దట్ ఈస్ ద మోటో.